విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 68వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గుడివాడ నూష తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఆమె వెంట అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ సతీమణి హే గౌరీ పాల్గొన్నారు. వార్డులో గల పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి వివరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఆమె ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వెయ్యాలని కోరారు. ప్రచారంలో ప్రతి ఒక్కరూ ఆమెకు హారతులు ఇస్తూ మీకు అండగా ఉంటామని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అండి, నా పేరు గుడివాడ అనూష. నేను 68వ వార్డు అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్లు మహిళలు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా 68వ వార్డుకి నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మనం చూస్తున్న జగనన్న ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వచ్చిన ఏడాదిన్నరలోనే 90% హామీలు నెరవేర్చారు. ప్రతి ఇంటికి పథకాలు అందేటట్లు అతను చేశారు. అదేవిధంగా చూసుకుంటే అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల వాళ్ళని హక్కును చేర్చుకుంటున్నారు. మరో విధంగా వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం మనం చేసుకున్న అదృష్టం. అటు మొత్తం ఉత్తరాంధ్రతో పాటు విశాఖలో ప్రతి వార్డు అభివృద్ధి జరిగేలా తీర్చిదిద్దుతున్నారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంకా చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్స్లోని అత్యధిక మెజారిటీ తోటి మేయర్ పదవిని జగనన్నకి మేము బహుకరించబోతున్నాం. మా పార్టీ వాళ్ళంతా కష్టపడి పనిచేస్తున్నాం. అందరి సపోర్ట్ తోటి ఇక్కడ 68 వార్డులోని విజయ పతాకాన్ని ఎగరవేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.